బాగున్నారండి. ముక్కోటి ఏకాదశి మహోత్సవములు కదండి మనకి. నిన్న శుక్రవారం, ఈరోజు శనివారం. ఎంచక్క చూడండి, గండు వీధిలోనండి కాపుల కళ్యాణ మండపం వద్ద భోజనాలు మన ప్రసాదాలు పెట్టారండి. లేడీస్కి జెంట్స్కి కూడా పెట్టారు. ముందుగా అమ్మవారు అయ్యవారు దర్శనం చేసుకోండి మీరందరూ కూడాను. చూడండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలు శుతిమెత్తని పాదాలు ఒత్తుతూ లక్ష్మీదేవి ఎలా కూర్చొని ఉందో చూసారండి. ఎంచక్క శేషసైన పాన్పు మీద గండు వీధిలోనండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా మీకు వీడియో షేర్ చేశానండి. విష్ణుమూర్తి దగ్గర లక్ష్మీదేవి ఇలా కూర్చొని ఉంటాం. చాలా అదృష్టం కదండి మనకి దర్శనం చేసుకోవడం. ఇక్కడ అమలాపురంలో మగవాళ్ళకి అందరికీ ఇలా బఫే భోజనం పెట్టారండి. మా వారు వీడియో తీసుకొచ్చారు. ఇది లేడీస్ సెక్షన్ అయితే మేము వేరేగా ఉందండి. ఆ సెక్షన్లో మాత్రం మేము అందరం కూడా లేడీస్ అందరూ కూర్చునే భోజనాలు అండి. ఇప్పుడు అలా పెడతారండి ఇక్కడ. ముక్కోటి ఏకాదశి కదండి, నిన్న భోజనాలు పెడతాము అందరినీ వచ్చి షాపులకి అందరికి వచ్చి చెప్పారంట. అంతలా చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదా అని మా వారింటికి వస్తే ఇద్దరం వెళ్ళామండి. వెళ్తే టెంట్లో పెద్ద పెద్ద హడావిడి చాలా బాగుందండి. గండు వీధి అంతా కూడాను. ఇక్కడ కాపుల కళ్యాణ మండపం పక్కనే. వీధి పేరు కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను, అంత తెలియదు నాకు. కానీ కాపుల కళ్యాణ మండపం దగ్గర మగవాళ్ళు అందరూ చూడండి మొత్తం వేరే టెంటు, లేడీస్ అందరూ కూడా బఫే కూర్చొని తింటామండి. మీరంతా ఏం చేస్తున్నారు? కోనసీమ అనూష కిచెన్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కోనసీమలో జరిగే ప్రతి కూడా మీకు ఫంక్షన్స్ అయినా అకేషన్స్ అయినా ఏదైనా సరే మీకు వీడియో షేర్ చేస్తుంటానండి. చాలా ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయండి, అకేషన్స్ అని, గుడులు పూజలు ఏవైనా సరే మీకు చూపిస్తుంటాను. కిచెన్ ఒకటే కాదండి, కోనసీమ అనూష్ కిచెన్ అని. కిచెన్ ఒకటే కాకుండా కోనసీమ అంతా. ఆంటీ గోదావరిలో చూపించండి, మీకు వాటర్ ఎక్కువ ఉంటుందంట కదా అని అడిగారు నన్ను. తప్పకుండా గోదావరిలో అన్నీ చూపిస్తానండి. ఇదిగోనండి, లేడీస్ అందరం కూడా ఇక్కడ తింటున్నాము. లాస్ట్లో ఈ వీడియో తీసినట్టు నాకు కూడా తెలియదు, మా వారు తీశారండి. ఒకసారి అలా ఉండిపోయాను నేను చూసి. వీడియో షేర్ చేసుకుంటే బాగుంటుందని వీడియో తీశానని చెప్పారు. అందుకని ఆ వీడియోలన్నీ ఆయనే తీసుకొచ్చారు. ఈరోజు ఈ పెట్టిన వీడియో అంతా కూడా మగవాళ్ళ బంతులకు వెళ్ళి తీసుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.